ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరిగింది సార్. ఇప్పటికీ కూడా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. సో చేష్టలుడిగింది సర్కారు, కనీసం అటువైపు చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు సార్. నిజామాబాద్, కరీంనగర్ అండ్ మంచిర్యాల జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటించబోతూ ఉన్నారు. ఒకవైపు ఇంత ప్రమాదం జరిగితే అక్కడ ఉండి పర్యవేక్షించాల్సింది పోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఏంటి అనేది కొంతమంది అడుగుతున్న ప్రశ్న. ఈ రెండింటికి లింక్ పెట్టచ్చా సార్? ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు ఏడాదంతా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్ఎల్బిసి ప్రమాదం జరగలేదు. అప్పుడు ఏమొచ్చేది, వేల కోళ్ళు బర్డ్ ఫ్లూతో చచ్చిపోతుంటే, చికెన్ ధరలు పడిపోయి కోళ్ళ ఫామ్ రైతులు నష్టపోతుంటే మీరు ఎలా ఎన్నికల ప్రచారానికి వెళ్తారో అంటారు. ఏదో ఒకటేది ఉంటుంది కదా, ఉండకుండా ఉండదు కదా. సో రాజకీయాల్లో రాజకీయపరమైన ప్రక్రియ నడుస్తుంది, పాలనాపరమైన ప్రక్రియ నడుస్తుంది. నేను ఇప్పుడే కాదు, మీకు ఉత్తరాఖండ్లో ఈ టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు, కరోనా టైంలో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కూడా నా స్టాండ్ అదే. అయితే ఎప్పుడు ప్రశ్నించాలి? ఎన్నికల రాజకీయ పనుల వల్ల పాలనాపరమైన వైఫల్యం జరిగితే అప్పుడు ప్రశ్నించాలి. అలానే ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అమిత్ షా కరోనా సెకండ్ వేవ్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే ఆయన 20 రోజుల పాటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అప్పుడు ప్రశ్నించాను. అంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళడాన్ని ప్రశ్నించకూడదు. వెళ్ళడం వల్ల ఎస్ఎల్బిసిలో పనులు ఆగిపోయినా, ఆ 8 మందిని కాపాడే ప్రక్రియ ఆగిపోయినా ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందువల్ల పాలనాపరమైన ప్రక్రియ, రాజకీయపరమైన ప్రక్రియ సమాంతరంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయపరమైన ప్రక్రియ వల్ల పాలనాపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు మాత్రం ప్రశ్నించాలి. ఆటంకం కలిగినప్పుడు ప్రశ్నించకూడదని కాదు. ఇప్పుడు ఆడ ఎస్ఎల్బిసిలో ఎక్స్కవేషన్ ఆగిందా? సో రేవంత్ రెడ్డి ఏమన్నా లోపలికి దిగి ఆ బురద ఆ మట్టి తీస్తాడా? ఆడ అసలు అదొక టెక్నికల్ వర్క్, నాట్ ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అసలు అది మంత్రులు చేసే పనే కాదు. నువ్వేం నిర్ణయాలు తీసుకొని, రాజకీయ నిర్ణయాలు తీసుకొని చేసే పని కాదు. ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలో దిగింది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలో దిగింది. ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నికల్ వర్క్. దాంట్లో నీ పొలిటికల్ డిసిషన్తో సంబంధమే లేదు. మంత్రులు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ప్రకారం జరిగేదే కాదు. అది ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటే జరిగే పని అది. సో అది ఈజ్ అ ప్రొఫెషనల్ వర్క్. ఆ వర్క్ జరుగుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే అది ఆ లోపల రాక్ లూజ్ కావడం వల్ల పెద్ద ఎత్తున బురద, మట్టి, వాటర్ జమ అవుతుంది. అందువల్ల దాన్ని డ్రిల్లింగ్ తీసేయడం కష్టమవుతుంది. హెవీ మిషనరీ లోపలికి వెళ్ళడం కష్టమవుతుంది. కారణం ఏంటంటే ఈ యాక్టివిటీ జరపడానికి, అంటే ఆ టన్నెల్ తవ్వటానికి ఒక ట్రైన్ వేశారు. ఎందుకంటే అందులోకి వెళ్ళి వర్కర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వెళ్ళటానికి. ఇప్పుడు మనకు బొగ్గు కోల్ మైన్స్లో కూడా లాడీస్ అంటారు, చిన్న చిన్న రైల్ నెట్వర్క్ ఉంటుంది. అంటే బొగ్గు తవ్విన తర్వాత ఆ బొగ్గును దాంట్లో వేసి పైకి పంపిస్తారు. అందుకొరకు ఆ రైల్ వేశారు. ఆ రైల్ వేసిన వల్ల బిగ్ మిషనరీ వెళ్ళడం కష్టమవుతుంది. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే ఆక్సిజన్ పంప్ చేశారు. ఆక్సిజన్ వాళ్ళు బతికే ఉన్నారని అనుకున్నా కూడా ఆఖరికి మొబైల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తీసుకెళ్ళి అతి నియరెస్ట్ పాయింట్, యాక్సిడెంట్ జరగటానికి నియరెస్ట్ పాయింట్ నుంచి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశారు లోపల ఇరుక్కున్న వాళ్ళను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కమ్యూనికేట్ కాలే. అంటే అర్థం వాళ్ళు సజీవంగా లేరని కాదు, వాళ్ళు సజీవంగా ఉన్న 30 గంటలు పరిస్థితి, ఆహారం లేదు, వారు టెన్షన్ ఉంటుంది, మామూలు టెన్షన్ ఉంటుంది కదా, ప్రాణాల చేతిలో పట్టుకొని వాళ్ళు సమస్యలిపోయి ఉండాలి. అందువల్ల వాళ్ళు కమ్యూనికేట్ అవుతలేరు. పెద్ద ఎత్తున ఒక డీజిల్ జనరేటర్ని పెట్టి భారీ ఎత్తున డెబ్రిస్, అక్కడున్న మట్టి, బురద, ఎందుకంటే జరిగింది ఏంటి, టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా భారీగా పడిపోవడం వల్ల జరిగింది. అవన్నీ తొలగించాలి. లేదు ఉత్తరాఖండ్ తరహాలో ఒక పెద్ద హోల్ చేసి, అంటే వాళ్ళున్న ప్లేస్కు రీచ్ కావాలి అంటే అడ్డంగా ఈ డెబ్రిస్ అంతా పడి ఉంది, పైకప్ అంతా పడి ఉంది. పడి ఉండడం వల్ల ఆ పడి ఉన్న చోట ఇటువైపు ఉన్న వాళ్ళంతా బయటికి రాగలిగారు, అటువైపు ఉన్న వాళ్ళు రాలేకపోయారు. సో ఇప్పుడు ఆ మట్టంతా తీయాలి, బురద, వాటర్, డ్రిల్.
అన్ఫార్చునేట్లీ మట్టి తీయడానికి ఇబ్బంది ఏంటి అంటే ఆ రాక్ లూజ్ అయిపోయి అది వాటర్గా మట్టిగా మారిపోతుంది. సో ఇవన్నీ తొలగిస్తున్నారు. టన్నల్లో ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఏం చేశారంటే ఒక పెద్ద హోల్ చేసి నేరుగా వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అలా వేయడానికి ఇక్కడ జాగ్రఫీ అంగీకరించదు అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అక్కడున్న పరిస్థితి వేరు, ఇక్కడున్న పరిస్థితి వేరు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ థింగ్స్, పొలిటికల్ లీడర్ డెసిషన్స్ కావు ఇవి. అక్కడున్న ఇంజనీర్స్, సైంటిస్ట్, శాస్త్రవేత్తలు తీసుకునే నిర్ణయాలు. వాళ్ళను ఎలా కాపాడాలి అనేది తెలిసిన విద్య రాజకీయ నాయకులకు కాదు, తెలిసిన విద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు, ఆడ ఇంజనీర్లకు. అందులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దిగాక నీ చేతిలో కూడా ఉండదు. వాళ్ళు హైలీ ప్రొఫెషనల్స్, మామూలు ప్రొఫెషనల్స్ కాదు. ఎన్డీఆర్ఎఫ్కు ఉండే ప్రత్యేక, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అన్ని పనులు చేయగలరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇతర బలగాలు ఉన్నారు అనుకోండి, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ పనే చేస్తాడు, బోట్ నడిపేవాడు బోటే నడుపుతాడు, వాళ్ళకి కరెంటు పని చేయమంటే చేయరాదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు ఉండే ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అన్ని పనులు చేయగలిగే నిపుణులు. వాళ్ళు అలా ట్రైన్ అవుతారు. వాళ్ళు అవసరమైతే ఒక బోట్ నడుపుతారు, అవసరమైతే ఒక స్తంభం పెడతారు, అవసరమైతే కరెంటు ఫిట్ చేస్తారు, అవసరమైతే రోడ్ వేస్తారు, అవసరమైతే రైల్ నెట్వర్క్ వేస్తారు. వాళ్ళు ఏ పని అయినా చేయగలుగుతారు. అలాంటి హైలీ స్కిల్డ్ రిలయబుల్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్కున్న గొప్పతనం అది. ఇది వండర్ఫుల్, భారతదేశం గర్వించదగ్గ నిపుణుల బృందం అది. అందువల్ల వాళ్ళ రంగంలో దిగారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు ఎన్డీఆర్ఎఫ్, ముఖ్యమంత్రి పరిధిలో కూడా ఉండరు. మీరు అందుకే చూడండి, బీఆర్ఎస్ విమర్శిస్తుంది కానీ బీజేపీ విమర్శించడం లేదు ఇప్పటిదాకా. నాకు తెలిసినంత పెద్దగా గట్టిగా అనడం లేదు. తర్వాత అంటారో తెలియదు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూస్గా కొలాబరేట్ చేసుకొని ప్రొఫెషనల్స్తో నిర్వహించాల్సిన పాత్ర. అలా పొలిటికల్ లీడర్లు పోయి, విఐపీలు పోయి వీళ్ళ భద్రత కొరకు ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళు మునిగి అసలు విషయం పక్కకు పోవద్దు. ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అడిగి పోయారనుకోండి, మొదలు వీళ్ళకి భద్రతకే అధికారులంతా తిరుగుతారు. నేను ఇప్పుడు అందువల్ల లెటర్ లీవ్ ఇట్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాలకు కావాలి ఉంచుదాం. ఆ 8 మందిని కాపాడుతారని ఆశించుదాం. మనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో, మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో. కానీ చాలా అననుకూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినా ఒక గొప్ప సవాల్ను తీసుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాలు, ఫోర్సెస్, అధికారులు ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో రాజకీయాలు పక్క పెడదాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్.